నమస్తే, వెల్కమ్ టు డాక్టర్ రాస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన ముందున్నారు డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు. డాక్టర్ గారు 25 ఇయర్స్ నుంచి ఉస్మానియా గాంధీ హాస్పిటల్లో సర్వీస్ చేశారు. 39 ఇయర్స్ నుంచి అమీర్పేటలో ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రజలందరికీ దంత సమస్యలపై అవగాహన కల్పించడానికి ఇవాళ మనకి డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు మన ముందున్నారు. మన సమస్యలన్నిటికీ చక్కగా పరిష్కారం తెలుపుతారు. నమస్తే సార్. నమస్తే, వెల్కమ్ టు డాక్టర్ రాస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన ముందున్నారు డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు. డాక్టర్ గారు 25 ఇయర్స్ నుంచి ఉస్మానియా గాంధీ హాస్పిటల్లో సర్వీస్ చేశారు. 39 ఇయర్స్ నుంచి అమీర్పేటలో ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రజలందరికీ దంత సమస్యలపై అవగాహన కల్పించడానికి ఇవాళ మనకి డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు మన ముందున్నారు. మన సమస్యలన్నిటికీ చక్కగా పరిష్కారం తెలుపుతారు. నమస్తే సార్. నమస్తే డాక్టర్ గారు, పెదవిపై నీటి బుడగ లాంటి పుండ్లు ఏర్పడుతూ ఉంటాయి. అలా ఏర్పడినప్పుడు దానికి ట్రీట్మెంట్ ఉందా? దానికోసం మా వ్యూవర్స్కి చెప్పండి. కొంతమంది పెదవిని కొరుకుతూ ఉంటారు, ఇట్లాగా కొరుకుతా ఒక అలవాటుగా దాన్ని ఎప్పుడు కూడా కొరుకుతూ ఉంటారు అన్నమాట. అట్లా కొరకటం వల్ల అక్కడ ఒక పుండులాగా ఏర్పడుతూ ఉంటుంది. ఆ పుండులాగా ఆ పుండు ఏంటంటే నీటి బుగ్గలాగా అక్కడ ఏర్పడుతుంది పెదవి. ఇప్పుడు అట్లాంటి పరిస్థితుల్లో అంటే అది ఆ విధమైన అలవాటు ఎవరికైతే ఉన్నదో అది ఆ విధంగా నీటి బుగ్గ లాంటి పుండు ఏర్పడటం జరుగుతుంది. కాబట్టి దాన్ని సర్జరీ చేసి అది తీయవలసి ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇట్లాంటి అలవాటు ఎవరికైనా ఉంటే, ఇట్లా పెదవి కొరికే అలవాటు కానీ, లేకపోతే కొంతమంది ఇట్లా ఈ బుగ్గ చర్మాన్ని లోనగా తీసుకుని కొరుకుతూ ఉంటారన్నమాట. అట్లా కానీ ఎవరికైనా ఉంటే ఇట్లాంటి అలవాట్లు ముఖ్యంగా పిల్లలకి ఇట్లాంటి అలవాట్లు ఉంటాయి. ఆ అలవాట్లని మనం గమనించి, అంటే తల్లిదండ్రులు అట్లాగే టీచర్స్ కూడా ఇట్లాంటి అలవాట్లు ఉన్న వాళ్ళని గమనించి ఇమీడియట్గా వాళ్ళు అలవాటుని మాన్పించాలి. మాన్పించకపోతే అది సర్జరీ చేసి తీయవలసిన అవసరం ఏర్పడుతుంది అన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని గమనించి మీరు చర్య తీసుకోవాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్స్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ గంట సింబల్ కూడా కొట్టండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్స్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ గంట సింబల్ కూడా కొట్టండి.